ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. 10,000 దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలు ఉంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా, 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పందికొక్కులు మారుగా వీళ్ళు పంచుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే మనమందరం కూడా చెత్తలో ఉండాలి. ఈరోజు మీరు చూడండి, చెత్త మీద పన్నేశారు, కానీ ఆ చెత్త మాత్రం తీయలేదు. నేను ఆ రోజు మీ అందరికీ ఇంటింటి దగ్గర ట్రైసైకిల్ పెట్టి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్తను తీసుకుపోయి పొడి చెత్త, తేమ చెత్త, తడి చెత్త రెండుగా చేసి వేరువేరుగా చేసి కాంపోస్ట్ తయారు చేసి మిగిలిందంతా కూడా ఫ్యాక్టరీలకు పంపించే పరిస్థితికి వచ్చాం. అన్నీ ఆగిపోయినాయి. మళ్ళా అక్టోబర్ నుంచి ఇప్పుడు మళ్ళా రివైవ్ చేస్తున్నాను. అంటే మన గ్రామాల్లో ఒకప్పుడు మీరు చూస్తే రోడ్డు పక్కనే మరుగుదొడ్లు వాడుకునేవాళ్ళం, రోడ్డు పక్కనే చెత్తంతా వేసేవాళ్ళం. ఊరికొస్తే చెత్త కానీ మరుగుదొడ్లు కానీ స్వాగతం పలికేటివి. ఈరోజు నాగరిక ప్రపంచంలో ఫోన్లు వాడుతున్నాం, కానీ రోడ్డు పక్కనే మరుగుదొడ్డు చేసుకుంటే ఎంత సబబుగా ఉంటుందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ముందుకు పోతున్నాం. మొన్నటి వరకు మీరు చూశారు, ఏ రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నటి వరకు గుంతలే గుంతలు. ఆ గోతులు ఎంత పెరిగాయంటే 5 ఏళ్లలో ప్రమాద సంఘటనకు వెళ్ళిపోయినాయి. వాహనాలు ప్రయాణం చేసేలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈరోజు మీరు చూడండి, 20,000 కిలోమీటర్లు ఈ 4-5 నెలల్లో 80% నుంచి 85% రోడ్లన్నీ గుంతలు పూడ్చి మళ్లీ మీరు సుజావుగా ప్రయాణం చేయడానికి చేసిన ప్రభుత్వం ఇది. అవి కూడా ఇంకొక నెలకు 2 నెలలకు అయిపోతాయి. ఇప్పుడే మీరు ఇక్కడ చూస్తున్నారు, తర్చూరు రోడ్డు వస్తా ఉంది. చిత్తూరు నుంచి బెంగళూరుకి చెన్నై రోడ్డు వస్తా ఉంది. ఆ రోడ్డు వస్తే ఏవైతే గేట్లు కూడా ఎక్కడెక్కడ పెట్టకుండా యాక్సెస్ సెంటర్లు పెట్టి
ఒక్కొక్క నియోజకవర్గం ఒక దగ్గర పెట్టి ఇక్కడి నుంచి నేరుగా చెన్నైకి పోవాలంటే ఇప్పుడు 2 గంటలు 3 గంటలు పడుతుంది. రేపు ఒక 50 నిమిషాల్లో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. తిరుపతి కంటే ముందే వెళ్ళిపోతారు మీరు. అలాంటి రోడ్డు 4 లేన్ రోడ్డు అదే మరి డబల్ లేన్ కింద పెట్టి బ్రహ్మాండంగా వస్తే కాన్స్టిట్యున్సీ రోడ్లు చూస్తే నడవలేని పరిస్థితి వస్తే ఏమనాలని నేను అడుగుతున్నా. అందుకని అవన్నీ కూడా ఇప్పుడు రిపేర్లు చేపిస్తున్నాం. ఇవన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఉద్యోగస్తులు కూడా ఒకప్పుడు జీతాలు వచ్చేటివి కాదు. ఈరోజు మీకు కూడా మొదటి తారీఖున పింఛన్దారులకు కానీ ఉద్యోగస్తులకు కానీ సకాలంలో ఇచ్చే పరిస్థితికి వచ్చాం.